వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. నేను ఇప్పుడు క్యారెట్ హల్వా చేయబోతున్నాను. కుక్కర్లో ఈజీ మెథడ్ చేయబోతున్నానండి. ఒకసారి మీరు ఇలా చేసి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు అంతా పీల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంతా నీట్గా ఇప్పుడు అంతా క్యారెట్ అంతా నీట్గా చిన్నగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇప్పుడు చూడండి పొడి పొడిగా బాణీలో వచ్చి 2 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నెయ్యి వేయాలి. వేసిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించాలి. సిమ్లో పెట్టుకొని వేయించాలి. వేయించుకున్న తర్వాత చూడండి బాగా మెత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో వేయించింది క్యారెట్ అంతా కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. 2 గ్లాసులు పాలు పోసుకున్న తర్వాత 2 విజిల్ పెట్టుకోవాలండి. చూడండి కుక్కర్ మూత తీస్తున్నాను. దీంట్లో 1 గ్లాసు చక్కెర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపాలి. కలిపిన తర్వాత మరొక బాణీలోన నెయ్యి పోసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి పోసుకున్నాను. దానిలో గోడంబి ద్రాక్ష తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ గోడంబి ద్రాక్ష తీసుకున్నాను. బాగా దోరగా వేయించాలి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలండి. బాగా వేగాయి చూడండి. వేగిన తర్వాత ఇది కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపాలండి. సిమ్లో పెట్టి బాగా కలిపాలండి. సిమ్లో పెట్టి బాగా వేయించాలి. చూడండి రెడీ అయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సర్వ్ చేసుకునేది సరిగా